ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటి బాబాయ్, నా చేతో ఆ రాకేష్కి ఇచ్చిన తాళి తిరిగి మళ్ళీ నా చేతికే వచ్చిందేంటి? ఏమో సార్, ఆ చారులత మెల్లో తాలి కట్టే అదృష్టం ఆ రాకేష్డికి లేదేమో. ఆ యోగం మీకే ఉందేమో. ఏయ్, ఏంటి బాబాయ్ నువ్వు గుళ్ళో ఉన్నావు, పొరపాటు నా దేవుడు విని మూడ్లో ఉండి తదాస్తు అంటే నా జీవితం బొగ్గిపాలైపోతుంది. ఈ రాకేష్ గాడు ఆ శివారెడ్డికి భయపడి తాళి ఇసిరేసి ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ చేతులతో ఆ చార్లత మెళ్ళో తాళి కట్టించేసి వస్తాను. మల్లెపూలు తెస్తామని వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ నైట్కే ఫస్ట్ నైట్ అన్నారు. అటు చూస్తే బావగారు అడ్డుపడుతున్నారు. ఏం చేస్తారేమో. అక్క కనబడక బావ టెన్షన్ పడుతున్నాడు లేవే. అక్క దొరికితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వటం అటుంచి కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయ్యేలా ఉందే. ఏమంటున్నావే? అటు చూడు, బావ ఎవరు వెనక పడుతున్నారు? అదేంటి బావ తాలి పట్టుకుని ఆ చార్లత వెంట పడుతున్నాడు? అబ్బా, నీకింకా అర్థం కాలేదా? మన అక్కకి అన్యాయం చేయబోతున్నారు. అది చూస్తూ మనం ఊరుకుంటామా? పద వెళ్ళి తేల్చేద్దాం. బా, అర్జెంట్ పని మీద వెళ్తుంటే మీరిద్దరేంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడ్డారు? తప్పుకోండి. మీరెక్కడికి వెళ్తున్నారో మాకు తెలుసు బావా. తెలుసు కదా, మరి ఎందుకు అడుగుతావు? తెలుసు కాబట్టి అడ్డుపడుతున్నాం. ఇదిగో, మీరు అనవసరంగా నష్టపెట్టకండి. ఈ రోజు ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరిగిపోవాలి. తప్పుకోండి. ఏం మాట్లాడుతున్నారు బావా? పోయిన జన్మలో మీరు ఆర్యవర్ధన్ మా అక్కను, మీది పవిత్రమైన ప్రేమంటే మేం నమ్మేం కదా. ఈ జన్మలో గౌరీ శంకర్లైనా సీతారాములు అనుకున్నాం. మీరు మా అక్కని తప్ప పరాయి ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడాలనుకున్నాం. మా అక్క కిడ్నాప్ అయితే అది పట్టించుకోకుండా వేరే ఆడపిల్ల వెంట పడుతున్నారా? ఆ చారులత మెడలు తాలిగట్టి శివారెడ్డికి అల్లుడైపోదామనుకున్నారా? మా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని అస్సలు జరగనివ్వం. ఏ హైబ్రిడ్ మేకప్ కిట్టు, మీ బ్రెయిన్స్ కి ఏమైనా దెబ్బలు తగిలే? నేను చార్లతకి తాళి కట్టడానికి వెళ్ళడం ఏంటి? మరి తాళి పట్టుకుని చార్లత వెనకెందుకు వెళ్తున్నారు? చార్లత? నేను చార్లత కోసం వెళ్ళట్లేదు, రాకేష్ కోసం వెళ్తున్నాను. బావగారు దొరికిపోయారని అబద్ధాలు చెప్పొద్దు. అబ్బా, మీకెలా చెప్ప. ఇదిగో, నా ఉద్దేశం ఏంటంటే ఈ తాళి బొట్టుని మన రాకేష్ చేత్తో ఆ చార్లత మెళ్ళో 3 ముళ్ళు వేయించేస్తే మీ అక్కను ఎక్కడ దాచారన్న విషయం ఆ చార్లత ద్వారా మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుందని నా తంటలేవనే పడుతున్నాను. అవును, ఈ విషయం మీ మొగుడు మీకు చెప్పలేదా? చా, అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యారు. తప్పకోండి.